నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సిఆర్పి పరీక్షలో ఏం తెలుస్తుంది, వెన్నులో క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చాలా సందర్భాల్లో సిబిపితో పాటు సిఆర్పి పరీక్షను కూడా చేయించుకుని రమ్మని చెప్తారు. సి రియాక్టివ్ ప్రోటీన్గా పిలిచే ఈ పరీక్ష సాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడంతో పాటు కొన్ని రకాల జబ్బుల ఉనికిని తేలికగా పసిగట్టవచ్చని చెబుతారు నిపుణులు. సిఆర్పి పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సిఆర్పి పరీక్ష చేయించుకోవాలని చెబుతుంటారు. దీని ఉద్దేశం రక్తంలో సి రియాక్టివ్ ప్రోటీన్ మోతాదులను తెలుసుకోవటం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ప్రక్రియ ప్రతిస్పందనలో భాగంగా కాలేయం దీన్ని తయారు చేస్తుంటుంది. గాయాలు, ఇన్ఫెక్షన్లు, జబ్బుల వంటి వాటి నుంచి కాపాడుకోవటానికి, కోలుకోవటానికి శరీరం చేసే ప్రయత్నమే వాపు ప్రక్రియ. ఇది అప్పటికప్పుడు తలెత్తటం లేదా స్వల్పకాలం ఉండటం మేలు చేస్తుంది. ఉదాహరణకు చర్మం కోసుకుపోతే అక్కడ ఎర్రబడటం, ఉబ్బటం దీని లక్షణాలే. ఇది ఇన్ఫెక్షన్ను నిలువరించే ప్రయత్నమే. శరీరంలో హానికారక క్రిములు, విషతుల్యాలను ఎదుర్కొనే క్రమంలోనూ ఇలాంటి ప్రతిస్పందనే తలెత్తుతుంది. అయితే వాపు ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంటే ఆరోగ్యంగా ఉన్న కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి రకం వాపు ప్రక్రియ సాధారణంగా స్వీయ రోగ నిరోధక జబ్బుల్లో కనిపిస్తుంటుంది. కణజాలాలు అదే పనిగా గాయపడటం లేదా చిరాకుకు గురి కావటంతోనూ దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితం కావచ్చు. ఏం తెలుస్తుంది? రక్తంలో సిఆర్పి మోతాదులను బట్టి ఒంట్లో ఎంతవరకు వాపు ప్రక్రియ ఉందో బయటపడుతుంది. తక్షణ దీర్ఘకాల సమస్యలకిది సూచిక. సిఆర్పి ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్, క్రాన్స్ అల్సరేటివ్ కొలైటిస్ వంటి పేగుపూత జబ్బులు, ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి స్వీయ రోగనిరోధక సమస్యలు, ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల జబ్బులు ఉండొచ్చని అర్థం. పొగ తాగటం లేదా పర్యావరణ రసాయనాల మూలంగానూ సిఆర్పి మోతాదులు పెరగచ్చు. సర్జరీ అయినప్పుడు లేదా ఇన్వేజివ్ ప్రక్రియలు చేయించుకున్నప్పుడు రోగుల్ని పర్యవేక్షించడానికి సిఆర్పి పరీక్ష బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కోలుకునే దశలో ఉన్నప్పుడు ఒంట్లో ఇన్ఫెక్షన్ స్థాయిలను నిర్ధారించుకునేందుకు సిఆర్పి బాగా ఉపయోగపడుతుంది. సిఆర్పి స్థాయిలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు అదనంగా మరిన్ని పరీక్షలు సూచిస్తుంటారు. నిత్యం వంటల్లో వాడే అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగానే చూస్తారు. నిజానికి అల్లం అనేది మన అనారోగ్యానికి చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక అధ్యయనాల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్నో రకాల సమస్యలను నయం చేయటం, అదుపులో ఉంచటంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్ళు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది. అజీర్తి, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక చెంచాడు అల్లపు రసం లేదా చిటికెడు శొంఠి పొడిని నాకిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ, జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కానీ శొంఠి పొడిని కానీ కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నప్పుడు అల్లం టీని తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. వేవిళ్ల బాధల నుంచి ఉపశమనం కలిగించటంలో అల్లానికి మించింది మరొకటి లేదు. కొలెస్ట్రాల్ను తగ్గించటంలో అల్లం బాగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అల్లం చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటిలో అల్లం వేసి మరిగించి కాస్త నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది. ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కణితులు అనేవి మన ఒంట్లో ఎక్కడైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకలో కూడా కణితులు పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఈ కణితులు అనేవి హానికరం కానివి ఉండొచ్చు లేదా క్యాన్సర్ కణితులు కూడా అయి ఉండొచ్చు.
వెన్నులో కణితులు పెరుగుతున్నప్పుడు తీవ్రమైన నడునొప్పితో పాటు వెన్నెముకలోని నరాలపై కూడా బాగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. వీటి మూలంగా కాళ్ళు చేతుల్లో స్పర్శ జ్ఞానం తగ్గడం వంటి లేనిపోని అనర్థాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. వెన్నులో పుట్టుకొచ్చే కణితుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలోనూ క్యాన్సర్ వస్తుందా? స్పైన్లో క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా కామన్గా ఉంటుంది. స్పైన్లో క్యాన్సర్లు అనగానే మనం 2 రకాలుగా వాటిని ఆలోచించాలి. ఒకటి ప్రైమరీగా మనకి స్పైనల్ కార్డ్ కానీ లేకపోతే పైన ఉన్న వర్టిబ్రల్ బాడీస్లో కానీ ప్రైమరీగా స్టార్ట్ అయ్యే ట్యూమర్స్. దాంట్లో ఏంటంటే ఆస్టియోసార్కోమా అని, ఆస్టియోబ్లాస్టోమా అని, ఈవింగ్స్ అని డైరెక్ట్గా స్పైనల్ కార్డ్లో కానీ ఆ స్పైనల్ వర్టిబ్రల్ బాడీ బోన్ నుంచి వచ్చే ట్యూమర్స్ అన్ని స్పైనల్ వర్టిబ్రల్ బాడీలో రావచ్చు. రెండో టైప్ ఏంటంటే మనకి వేరే భాగంలో ఏమన్నా క్యాన్సర్లు వచ్చి అది స్పైన్కి స్ప్రెడ్ అవ్వడం. ఇది మోస్ట్ కామన్. ఇప్పుడు మనం 100 మందిని చూస్తే స్పైనల్లో ట్యూమర్స్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళని 90% ఆఫ్ ది టైమ్స్ అది వేరే భాగంలో క్యాన్సర్ వచ్చి స్ప్రెడ్ అయిన వాళ్ళే ఉంటారు. వెన్నులో కణితులు ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ప్రైమరీగా మనకు స్పైనల్ ట్యూమర్స్ టైప్స్ అని అనుకుంటే స్పైన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి వర్టిబ్రల్ బాడీ అంటే స్పైనల్ కార్డ్ చుట్టూతో ఉండే ఎముకలు, ఇంకోటి స్పైనల్ కార్డ్ లోపల ఉండేది. సో వర్టిబ్రల్ బాడీలో మనం ట్యూమర్స్ చూసుకుంటే బోన్లో వచ్చే ఏ ట్యూమర్స్ అయినా సరే అక్కడ రావచ్చు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ బ్రోన్ ట్యూమర్స్, 2 మెటాస్టాసిస్. మనకి మోస్ట్ కామన్గా వచ్చేది మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే థైరాయిడ్లో కానీ బ్రెస్ట్లో కానీ లంగ్స్లో కానీ ప్రైమరీగా ట్యూమర్ వచ్చి అది స్పైన్కి స్ప్రెడ్ అవ్వడం అనేది మెటాస్టాసిస్ అంటాం. ఇందులో థైరాయిడ్, లంగ్ మోస్ట్ కామన్. బ్రెస్ట్ నుంచి కూడా కొంచెం వస్తుంటాయి, ప్రాస్టేట్ నుంచి కూడా వస్తుంటాయి. సెకండ్ టైప్ ఏంటంటే ప్రైమరీ బోన్ ట్యూమర్స్. ప్రైమరీ బోన్ ట్యూమర్స్లో మళ్ళీ మనకి మ్యాలిగ్నెంట్ ఉండొచ్చు, బెనైన్ ఉండొచ్చు అండి. అంటే డేంజరస్ ట్యూమర్స్ ఉండొచ్చు. బెనైన్ అంటే లోకల్గా స్ప్రెడ్ అవ్వడం కానీ లేకపోతే యూజువల్గా స్ప్రెడ్ కాని ట్యూమర్స్ కానీ ఉండొచ్చు. వాటిల్లో మోస్ట్ కామన్ మనకి ఆస్టియోసార్కోమా అని కానీ లేదంటే పిల్లల్లో తీసుకుంటే ఈవింగ్స్ అని కానీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. వెన్నులో క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఛాతీలో నొప్పి కానీ చెప్తారు. యూజువల్గా ఈ పెయిన్స్ ఎలా ఉంటాయంటే వర్టిబ్రల్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, సార్ నేను కదిలినప్పుడు నొప్పి వస్తుంది, లేదంటే కూర్చుని లేసేటప్పుడు పెయిన్ వస్తుంది, రాత్రిపూట బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పెయిన్తో పాటు ఒక్కోసారి న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే కాళ్ళలో వీక్నెస్, కాళ్ళు టైట్గా అవడం అంటే స్పాస్టిసిటీ రావడం, ట్రిమర్స్ రావడం, నడవలేకపోవడం, స్పర్శ తగ్గడం. అండ్ స్పర్శ కూడా క్లియర్గా ఒక లెవెల్ నుంచి అంటే నాకు ఛాతీ నుంచి సరిగా తెలియట్లేదు, లేదంటే కుడి కాల్లో తెలియట్లేదు, లేదంటే చేతుల్లో కూడా సరిగా తెలియట్లేదు, ఇలా క్లియర్గా చెప్తారండి. ఇంకోటి ఏంటంటే ఇలా ట్యూమర్స్ రావడం వల్ల యూజువల్గా వాళ్ళకి ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అండ్ యాపటైట్ లాస్ అవ్వడం, వెయిట్ తగ్గడం, సిక్గా కనిపించడం, పేషెంట్స్ చూడంగానే హెల్దీగా లేనట్టు తెలియడం, ఇవన్నీ కూడా స్పైనల్ ట్యూమర్స్కి వచ్చే లక్షణాలు మనకి. వెన్నులో క్యాన్సర్ ప్రాణాంతకమా? ఎప్పుడైనా మనకి పేషెంట్స్ వచ్చి మన దగ్గరికి చూడండి ఇలా బ్యాక్ పెయిన్ వస్తుంది, వెయిట్ లాస్ ఉంది, ఫీవర్ ఉంది, అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, రాత్రిపూట ఎక్కువ పెయిన్ లాస్ ఉంది, అండ్ హెల్తీగా కనిపించట్లేదు అంటే మనం ఇమీడియట్గా ఆలోచించకుండా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని చిన్న చిన్న ఫ్రాక్చర్స్తో కూడా మన దగ్గరకు వస్తుంటారు. చూడంగానే అది ఫ్రాక్చర్ అనిపిస్తుంది, క్లియర్ కట్గా చిన్న ఫ్రాక్చరే కదా, ఒక 3 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని మనం చాలామంది అంటుంటాం. కానీ యూజువల్గా బోన్స్ వీక్ అయినప్పుడు ఏ మైలోమాస్లోనో లేకపోతే లింఫోమాస్లోనో చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉత్త ఆస్టియోపోరోసిసే కాదు, చిన్న చిన్న ఇట్లాంటి మైలోమాస్లో వాటిల్లో మనకి పెథలాజికల్ ఇంజరీస్ అవ్వడం చాలా కామన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫ్రాక్చర్ కొంచెం సస్పీషియస్గా ఉన్న ఏజ్ దానికి తగ్గట్టుగా అనుకూలంగా ఉండే ట్యూమర్స్కి అనుకూలంగా ఉండే ఏజ్ అంటే 60 to 80 years మధ్యలో ఉన్నా సరే, అండ్ వాటితో పాటు కొంచెం క్రానిక్ సిమ్టమ్స్ అంటే చాలా రోజుల నుంచి నడుము నొప్పి, చాలా రోజుల నుంచి మల్టిపుల్ బోన్ పెయిన్స్ ఉన్నా సరే మనం వాటిని బయాప్సీతో కానీ లేకపోతే ఫర్దర్ పెట్ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ అలాంటివి చేసి డెఫినెట్గా ఒక స్పైన్ సర్జన్ని కలిసి ఆంకాలజిస్ట్ని కూడా కలిసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. వెన్నులో క్యాన్సర్ని ఎలా నిర్ధారించుకుంటారు? ఒకటి ఎక్స్రేస్, నెక్స్ట్ ఎక్స్రేలో మనకి ఏమన్నా డౌట్ అనిపిస్తే ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐలో డెఫినెట్గా మనకి ఇది ఇన్ఫెక్షన్ లాగా కానీ లేకపోతే ట్యూమర్ లాగా కానీ ఉంది, నార్మల్ డిస్క్ ప్రాబ్లంలా లేదు అంటే అప్పుడు ఇది ప్రైమరీయా సెకండరీయా కనుక్కుంటాకి మనం పెట్ స్కాన్ చేయొచ్చు. పెట్ స్కాన్లో మనకి మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా అది క్యాన్సర్కి సంబంధించిన ఇవే అవుతాయి. లేదు పెట్ స్కాన్లో ఒక్కచోటే ఉంది, ఓన్లీ స్పైన్లోనే ఉంది, కానీ ఇది ఇన్ఫెక్షన్ లాగా లేదు, మోస్ట్లీ ట్యూమరే అనిపిస్తే మనం అప్పుడు దాని నుంచి బయాప్సీ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ చిన్న నీడిల్స్తోనే లోకల్ ఎనస్థీషియాలోనే చేయడం కూడా జరుగుతుంది బయాప్సీ. ఇప్పుడు రోబోట్ నావిగేషన్ ఉన్న దాంతో మనకు టార్గెటెడ్గా ఎక్కడి నుంచి కరెక్ట్గా బయాప్సీ తీయాలి, ఆ ట్యూమర్లో కూడా ఏ పార్ట్ నుంచి తీయాలి అనేది కూడా మనం టార్గెట్ చేసి తీయొచ్చు. ఈ టెస్టులు చేయడం వల్ల మనకి ఈజీగా 99.9% అది ఏ ట్యూమరు, ఏ స్టేజ్లో ఉంది, అది ఏ గ్రేడ్లో ఉంది,
దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, దాన్ని కంప్లీట్గా మనం సర్జరీతో ఎక్సైజ్ చేయొచ్చా, లేదంటే ఆ ట్యూమర్కి మెడిసిన్స్ ఇచ్చి కొంచెం కీమోథెరపీ లాంటివి ఇచ్చి కొంచెం దాని సైజ్ తగ్గించి తర్వాత ఎక్సైజ్ చేయొచ్చా, లేదు మెటబాలిక్ చేంజెస్తో దాన్ని ఏమన్నా మనం తగ్గించవచ్చా, ఇవన్నీ కూడా మనకి ఐడియా వస్తుంది. వెన్నులో క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ప్రైమరీగా వర్టిబ్రల్ బాడీలోనే వచ్చింది, ఇంకా పక్కన ఎక్కడికి పాకలేదు అని మనం అనుకుంటే, అండ్ ఈ ట్యూమర్ మామూలు మెడికేషన్స్కి అనుకూలంగా ఉన్నది అని అనిపిస్తే యూజువల్గా ఆంకాలజిస్ట్తో మాట్లాడి మనం కీమోథెరపీ స్టార్ట్ చేసుకుని ఒక 3 to 4 వీక్స్, ఆ తర్వాత మనం దాని సైజ్ కొంచెం తగ్గించిన తర్వాత మైక్రో మెటాస్టాసిస్ క్యూర్ తగ్గించిన తర్వాత ఎండ్ బ్లాక్ ఎక్సిషన్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కంప్లీట్గా ఆ గడ్డని మనం తీసేయచ్చు. ఈ ట్యూమర్ ఎక్సైజ్ చేసిన తర్వాత ఆ లోకల్గా ఉన్న మిగిలిన మార్జిన్స్ నుంచి కూడా మనం బయాప్సీస్ తీసుకుని వాటి రిపోర్ట్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఇంకేమన్నా ట్యూమర్ కణాలు ఉంటే చాలా వాటికి మనం రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది లోకల్గా, లేదంటే మళ్ళీ కీమోథెరపీ సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడతో మనకి అవ్వదండి. ఇది అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ 2 to 3 months మనం పేషెంట్ని కంపల్సరీ ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. వెన్ను క్యాన్సర్ చికిత్సలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? మోస్ట్ ఆఫ్ ది టైం పెట్ స్కాన్ మనకి 0.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న లీజన్స్ అన్ని డిటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మనం బోన్ స్కాన్స్ కూడా చేయొచ్చు కొన్ని ఇన్ఫెక్షన్స్ అని ఏమన్నా డౌట్ వస్తే. దాని తర్వాత బయాప్సీలో కూడా మనకి టార్గెటెడ్ బయాప్సీస్, ఇప్పుడు నావిగేషన్ అండ్ రోబోట్ సహాయంతో మనం ఆ ట్యూమర్లో ఏ పార్ట్ నుంచి బయాప్సీ తీయాలనేది ముందే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ బయాప్సీ వచ్చే రిజల్ట్స్ కొంచెం యాక్యురేట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బయాప్సీని కూడా మనం ఫర్దర్గా టెస్ట్ చేయడానికి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కానీ ఫిష్ ప్యానెల్ కానీ చేయొచ్చు. ఇవి కూడా అయిపోయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అవకాశాలు వచ్చినప్పటికీ రోబోటిక్ స్పైన్ సర్జరీ ద్వారా స్పైన్లో వచ్చే ట్యూమర్స్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏ పార్ట్ వదలకుండా మొత్తం రిసెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ ఆ ట్యూమర్ని వెజల్స్కి ఇన్వాల్వ్ అయ్యింది అండ్ చుట్టూతా ఉన్న పెరిటోనియంకి కానీ రెట్రోపెరిటోనియల్ స్పేస్లో కానీ అది పాకింది, లేదంటే మెయిన్ స్పైనల్ కార్డ్ని కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్ప కొంచెం ఏమాత్రం మనకి ప్లేన్స్ కరెక్ట్గా దొరికినా సరే కంప్లీట్గా ట్యూమర్ని ఫ్రంట్ నుంచి లేకపోతే బ్యాక్ నుంచి కొన్నిసార్లు కంప్లీట్గా వెనకాల సైడ్ నుంచే మొత్తం ట్యూమర్ అంతా తీసేసే అవకాశాలు ఉంటాయి. వెన్నులో క్యాన్సర్ని నివారించుకోవచ్చా? మనం రొటీన్గా తినే డైట్ కానీ, గుడ్ స్లీప్ ఉండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా మంచి స్లీప్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డెఫినెట్గా వీ హ్యావ్ ఎ డైరెక్ట్ కోరిలేషన్ విత్ స్పైనల్ ట్యూమర్స్ ఆల్సో, బికాజ్ మెట్స్ అన్నీ అక్కడి నుంచి లంగ్ నుంచి వస్తాయి కాబట్టి. సో ఇవి కూడా తగ్గించాలి. అండ్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దెర్ ఆర్ వేరియస్ ట్యూమర్స్ ఇన్ ఇండియా విచ్ హ్యావ్ టు బి స్క్రీన్డ్ అయితే పర్టికులర్ టైం. అంటే ప్రతి ట్యూమర్కి ఒక ఏజ్ నుంచి స్క్రీనింగ్ ఉంటుంది. లైక్ బ్రెస్ట్ ఉందంటే ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, కోలాన్ ఉందంటే యూఎస్లో 40 years నుంచి, ఇండియాలో మేబీ 50 years నుంచి వీ హ్యావ్ టు డూ ఏ కొలనోస్కోపీ ఎవ్రీ 5 years. అలాగే రొటీన్ బ్లడ్ టెస్ట్లు ఇయర్కి ఒకసారి మనం యూజువల్గా బ్లడ్ టెస్ట్లు తీసుకుంటే ఏదైనా బ్లడ్కి సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే అవి కూడా స్క్రీన్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అండ్ కొన్ని వ్యాక్సినేషన్స్ లైక్ హెచ్పివి అండ్ సర్విక్స్ అవన్నీ మనం ప్రాపర్గా స్క్రీన్ చేసుకుంటే వాటికి సంబంధించిన ట్యూమర్స్ డెఫినెట్గా తగ్గుతాయి. అలాగే వాటి నుంచి వచ్చే మెటాస్టాసిస్ కూడా డెఫినెట్గా తగ్గుతుంది. ఒకవేళ ప్రైమరీ బ్రోన్ ట్యూమర్స్కి స్క్రీనింగ్ అంటే యూజువల్గా ఎప్పుడైనా పెయిన్ వచ్చినా సరే ఏదైనా వచ్చినా వెంటనే ఒక స్పైన్ సర్జన్ని కలవాలి. కణితులు మన ఒంట్లో ఎక్కడ పురుడు పోసుకున్నా ప్రమాదమే. కీలకమైన వెన్నులో కణితులు పెరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వాటికి వైద్యం తీసుకోవాలి. తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ కణితుల్ని తేలికగానే మాయం చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.